అంగన్వాడీల నియామకంలో అవినీతికి తెరలేపిన ప్రభుత్వం. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీల నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, తుల ఉమా తదితరులతో కలిసి ఆమె అయితే తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడీలకు 10 మార్కులు వేసే అధికారం కలెక్టర్లకు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులు సిఫార్సులు నడుస్తాయి. దీనివల్ల అర్హులు అంగన్వాడీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది. కలెక్టర్లకు 10 మార్కులు ఇచ్చే విధానం రద్దు చేయాలి. ఈ విషయంలో అంగన్వాడీలకు బారాస అండగా ఉంటుంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీలతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు. ఆదివాసీలకు మేము వ్యతిరేకం కాదు, లంబాడాలకు ఆదివాసీలకు మధ్య రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 16,000 పోస్టులు అంగన్వాడీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఆయా ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కలెక్టర్లకు ఇచ్చే మార్కులు వేసే అధికారం అయితే తొలగించకపోతే అర్హత ఉన్న వారికి అయితే అంగన్వాడీ ఉద్యోగాలు రావని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారన్నమాట. సో, మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా.